అందరికీ జై భీములండి. ఈరోజు ఖమ్మం జిల్లా మాల ఉద్యోగస్తుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ గడ్డం వివేక్ గారు, చెన్నూరు ఎమ్మెల్యే గారు, మరియు ఈ టీం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల ఫౌండర్ ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు, మరియు సెక్రటరీ రవీంద్ర గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్, మరియు వేదిక నిర్వహించిన ప్రెసిడెంట్ పివి రాఘవతో సహకారం పనిచేసినటువంటి చెన్నై గారు, రాములు గారు, పరంజ్యోతి గారు, మరియు ఇంకా ప్రముఖులు అందరూ కూడా ప్రత్యేకంగా జేబీలు స్టేజికి మీద అలంకరించినటువంటి పెద్దలు, మరియు మరి ముఖ్యంగా మేధావులు, జిల్లాలో ప్రతి మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా జేబీలు తెలియజేస్తున్నాను. అసలు ఈరోజు మనం ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టుకోవడం కారణం ఏంటంటే, డిసెంబర్ 1వ తారీఖున బ్రహ్మాండమైన మీటింగ్ జరగాలి. ఆ మీటింగ్లో మీటింగ్ జరిగితే మనకేంటి ఉపయోగం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా అందరిలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. వర్గీకరణ వ్యతిరేకించాలా, వర్గీకరణ కోసం మనం పోరాడాలా, రెండు అంశాలుగా ఉన్నాయి ఇక్కడ. ఇది వాస్తవం కూడా. అందరూ కూడా కన్ఫ్యూజన్ కూడా. వీరభద్రం కూడా చాలాసార్లు అడుగుతుండవు, ఏందన్నా వర్గీకరణ అడుగుతున్నాం, మళ్ళీ వర్గీకరణ వద్దంటున్నాం. పక్కన మందకృష్ణ మాదే గారు కూడా అసలు మాలలో మేధావులు, ముందు మాలలో మనువాదులు అంటూ, తర్వాత మాల మేధావులు మాట్లాడాలంటుండు. మరి మనువాదులు మాట్లాడాలా, మేధావులు మాట్లాడాలా, ఇది ఆయనకే తెలియాలి. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే, ఆ రోజు రామచంద్రరాజు పివి రావు గారు మూమెంట్లో మాలమా నడుస్తున్నప్పుడు, రామచంద్రరాజు గారు కమిషన్ అప్పుడు ఒక 4 గోడల మధ్యన కూర్చొని ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. అది చట్టం కూడా చేయడం జరిగింది. అప్పుడు మనం అందరం నష్టపోయినాం. హలో ప్లీజ్ సైలెన్స్, హలో ప్లీజ్. అప్పుడు అందరం కూడా నష్టపోయినాం. మరి తర్వాత మన పోరాటంతో ఏవి చెన్నై గారు, పివి రావు గారు అందరూ కలిసి వచ్చి కోర్టుకు పోవటం, 2005లో కోర్టులో జడ్జిమెంట్ రావటం, వర్గీకరణ కొట్టివేయడం జరిగింది. మళ్ళా దాన్ని మూమెంట్ తోటి ఏది జరిగింది మొత్తం కులంకృషిగా చర్చించుకోవాలని సమయం లేదు. మళ్ళా మొన్న ఆగస్టు 1వ తారీఖున జడ్జిమెంట్ వచ్చింది, వర్గీకరణ చేయొచ్చు అనేసి. వర్గీకరణ చేయొచ్చు. ఆనాడు సుప్రీంకోర్టులో వర్గీకరణ చేయమనేసి వద్దనంటే మనం ఒప్పుకున్నాం. మరి ఈ వర్గీకరణ చెయ్యాలి అనంటే, సుప్రీంకోర్టు చేయాలంటే మనం ఏం చేయాలి? మనం గమ్మున ఉంటే, వివేక్ గారు ఆ రోజు ఒక కమిటీ చేశారు. మీకు కూడా తెలుసు, దామోదర్ రాజనరసింహ గారు వీళ్ళందరూ కమిటీ చేశారు. బాబు ఈ కమిటీ డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళి, శ్రీ వివేక్ గారు ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఈ కమిటీని రద్దు చేయండి, ఒక జస్టిస్ని వేయండి, ఒక రిటైర్డ్ జడ్జినా లేకపోతే సర్వీస్లో ఉన్న జడ్జిని వేయండి అనేసి క్లియర్గా వేసి ఆ కమిటీని అది వద్దని చెప్పడంతో ఆ కమిటీని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్త జడ్జితో కమిటీ చేశారు. ఆ కమిటీతో నడుస్తుంది. ఆ కమిటీ రిప్రజెంటేషన్స్ అన్నీ మనం ఎంతమంది ఇచ్చినామని కూడా చూడాలి. హైదరాబాద్కి మాల కమ్యూనిటీ ద్వారా మాల మేధావులు, మాల లాయర్లు, మాల ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. ఆ కమిటీకి ఎన్ని ఉత్తరాలు రాసినాం, ఈ వర్గీకరణ ఏ విధంగా చేయాలి, అసలు ఎందుకు చేయకూడదనే ఉన్నా మనం పంపించినవా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. పెద్దలారా, అన్నలారా, ఒక్కసారి ఆలోచించుకోండి. మేధావులు ఉన్నారు. మనం ఎన్ని రిప్రజెంటేషన్ చేసినాం. ఆనాడు పివి రావు గారు మూమెంట్ అయితే అప్పుడు రాష్ట్రపతికి కార్డు ముక్కల ద్వారా కొన్ని లక్షల కార్డులు ఖమ్మం జిల్లా నుంచే ఎక్కువ వెళ్ళినాయి. కొన్ని వేల కార్డులు ఖమ్మం జిల్లా నుంచే వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళినాయి అని అంటే, అది ఖమ్మం జిల్లా ఒక చైతన్యవంత జిల్లా. అది కమ్యూనిస్టులతోట, నక్సలైట్లతోట ఏ విధంగా అయితే ఒక చైతన్యమైన జిల్లా ఖమ్మం జిల్లా. అందులో ముఖ్యంగా మాలలో చాలా చైతన్యవంతులు అయ్యారు. ఈ భాగంలో ఖమ్మం జిల్లాలో మన కేవీ రత్నం అన్న నాయకత్వంలో కేవీ రత్నం గారు, గుంతెడి వీరభద్రం గారు, దశరథం గారు, గోపీనాథ్ గారు, కృపాకర్ గారు, మరి పెద్దలు స్వర్గీయులు జాన్ రాములు గారు, వీళ్ళందరూ కలిసి భక్త రామదాస్ గారి ఆడిటోరియంలో 10,000 మందితో పిలిచి పివి రావు గారి మీటింగ్ సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. పివి రావు గారితో మళ్ళీ రాజమండ్రిలో 2003లో రాజమండ్రిలో బహిరంగ సభకి ఖమ్మం జిల్లా ఆనాడు నాగేశ్వరరావు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు, రత్నమన్న, మన వీరభద్రం గారు, వీళ్ళంతా అడ్వైజర్గా ఉన్నారు. 5గురు, గోపీనాథ్ గారు, కృపాకర్ గారు, జాన్ రాములు గారు, మన వీరభద్రం గారు, రత్నమన్న,
వీళ్ళు అడ్వైజర్గా ఉండి ఆనాడు అసలు రాజమండ్రి సక్సెస్ కాడే కారణం ఖమ్మం జిల్లా ఒకటి అనేది క్లియర్గా అందరూ చెప్పారు. పివి రావు గారే ఈ జిల్లా సక్సెస్కి కారణం కేవలం ఖమ్మం జిల్లా మాత్రం అనేసి క్లియర్గా చెప్పారు. అటువంటి పేరున్న జిల్లా, మరి 10,000 మందితో భక్త రామదాస్ హాల్లో మనం పెట్టుకున్న జిల్లా, అదేవిధంగా పివి రావు గారిని ఈ రెవెన్యూ అన్ని సత్తుపల్లి, పెనుపల్లి, కల్లూరు, పాలవంచ, కొత్తగూడెం, చెర్ల, మనుగూరు అన్ని రెవెన్యూ డివిజన్లో మండలాల్లో తిప్పిన చైతన్యంతో మన జిల్లా ఖమ్మం జిల్లా రేపు ఆగస్టు 1వ తారీఖున ఏ విధంగా వస్తుంది ఖమ్మం జిల్లా, ఆనాడు డిసెంబర్ 1వ తారీఖున ఖమ్మం జిల్లా నుంచి ఏ విధంగా వస్తారంటే ఇక అది అక్కడ మన ఖమ్మం జిల్లా, నాది ఖమ్మం జిల్లా, సర్వే గారిది మన కన్వీనర్ గారు ఖమ్మం జిల్లా, ఈ మాల మహానాడు యొక్క కన్వీనర్ గారు ఖమ్మం జిల్లా. మరి ఇంతమంది మేము ఇద్దరం ఖమ్మం జిల్లా వాసులు ఉన్నాం. మరి ఖమ్మం జిల్లా నుంచి రేపు డిసెంబర్ 1వ తారీఖున ఎక్కడ చూసినా మన బ్యాడ్జెస్ పెట్టుకొని ఖమ్మం జిల్లా నుంచి కనిపించే విధంగా తరలాలనేసి ఈ బలం ఢిల్లీ వరకు వెళ్ళి ఈ జనం ఖమ్మం జిల్లా నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి డిసెంబర్ 1వ తారీఖు జరిగే సభని మాల సింహగర్జన్ని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీకి, అమిత్ షాకి, బీజేపీ నాయకులందరూ కూడా, అదేవిధంగా రిటైర్డ్ అయిన కూర్చున్నటువంటి చంద్రచూడ్ చీఫ్ జస్టిస్, మాజీ చీఫ్ జస్టిస్ కూడా, ప్రజెంట్ చీఫ్ జస్టిస్ కూడా మాల సింహగర్జన వాయిస్ ఢిల్లీ వరకు వినిపించే విధంగా మన ఖమ్మం జిల్లా నుంచి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి మా యొక్క ఖమ్మం జిల్లా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై మాల.